హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజు 143. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే మీషో నుంచి కొన్ని కిచెన్ అప్లయన్సెస్ అయితే తీసుకున్నాను. వాటిని అయితే మీకు ఇప్పుడైతే షేర్ చేస్తాను. రివ్యూ అయితే జెన్యూన్గా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ డిషెస్ ఇవన్నీ నచ్చితే కనుక తప్పకుండా పర్చేస్ చేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి 5 గిన్నెలు అయితే వచ్చినాయి. గిన్నెలు అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ అయితే ఒక పెద్ద గిన్నె, తర్వాత ఒక చిన్నది, 5 పీసెస్ అయితే వచ్చినాయి. ఈ 5 గిన్నెలు అయితే చాలా బాగున్నాయి చూడడానికి. ఇవి స్టవ్ పైన పెట్టుకుంటే మాత్రం మాడిపోయినట్టు ఇలా రెడ్ కలర్ కింద అయిపోతాయి. వీటిని సర్వింగ్ బౌల్స్ కింద అయితే యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే మన రిఫ్రిజిరేటర్లోనికి ఏమైనా స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. మిగిలిపోయినవి అవి ఉంటాయి కదా, పెట్టుకోవడానికి బాగుంటాయి. వీటిపైన లిడ్స్ అయితే ఇలా ఇచ్చారు. ఇవి కూడా స్టీలే. ఈ లిడ్స్ అయితే అంత గట్టిగా లేవు, దలసరిగా లేవు, చాలా పలుచగా ఉన్నాయి అన్నమాట. ఈ గిన్నెలు అయితే చాలా బాగున్నాయి, వెయిట్ కూడా ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. గిన్నెలు అయితే ఇలా ఉన్నాయి. బ్యాక్ సైడ్ కాపర్ కోటింగ్ అయితే వచ్చింది. నెక్స్ట్ అయితే ఇవి తీసుకున్నాను. ఇవి పెరుగవి తోడు పట్టుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇవి అయితే చాలా వెయిట్ ఉన్నాయి. స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. చాలా వెయిట్ అయితే ఉన్నాయి. చూడడానికి చిన్న చిన్న గిన్నెలే, చిన్న బాక్స్లో అయితే వచ్చినాయి. ఇంత చిన్న బాక్స్లో చాలా చిన్న చిన్నగా ఉంటాయని అనుకున్నాను. చిన్నగా ఉన్నాయి కానీ చాలా వెయిట్ ఉన్నాయి అన్నమాట. 2 నెక్స్ట్ అయితే అల్యూమినియం గిన్నెలు అయితే తీసుకున్నాను 2. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇది లీటర్ పడుతుంది. ఇది 2 లీటర్ గిన్నె అనమాట. ఇవి చాలా బాగున్నాయి. మిల్క్ అవి కాసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇందులో ఏ ప్రోడక్ట్ అయినా మీకు నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఇవైతే చాలా బాగున్నాయి. గిన్నెలు 2 నాకైతే బాగా నచ్చినాయి. నెక్స్ట్ అయితే గ్లాసెస్ అయితే తీసుకున్నాను, స్టీల్ గ్లాసెస్. వీటిపైన అయితే లేజర్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. ఈ గ్లాసెస్ కూడా చాలా బాగున్నాయి. మీరు దగ్గర నుంచి చూడండి. గ్లాసులు కూడా చాలా బాగున్నాయి. చాలా స్మూత్గా ఇచ్చారు ఫినిషింగ్. అదిని వాటర్ తాగడానికి కూడా. నెక్స్ట్ అయితే స్టోరేజ్ బాక్సెస్ అయితే తీసుకున్నాను. ఇవి ఎయిర్ ప్రూఫ్ కంటైనర్స్ అన్నమాట. దీంట్లోకి గాలి వెళ్ళకోకుండా లోపలైతే రబ్బర్ అయితే ఉంటుంది. నేనైతే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేస్తుంది. ఇలా ఈ మూత చుట్టూరు రబ్బర్ అయితే ఉంటుంది. ఇవైతే తీసుకుని పెట్టుకోవడానికి. బాక్స్ అయితే ఇలా ఉంటుంది. ఎయిర్ ప్రూఫ్ కంటైనర్స్. ఇందులో ఏమైనా బాదమ్స్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇది గిన్నెలు అయితే కడుక్కున్న తర్వాత పెట్టుకోవడానికి స్టాండ్ అయితే తీసుకున్నాను. దీంట్లో అయితే స్పూన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడైతే గిన్నెలు పెట్టుకోవడానికి. ఇదంతా చిన్నదన్నమాట. ఇది చిన్నదైనా కానీ ఎక్కువ సామాన్లే పడుతుంది. సామాన్లు స్టాండ్ ఇలా 2 లేయర్స్ కింద వస్తుంది అనమాట. ఇందులో అయితే మనం కడుక్కుని సామాన్లు పెట్టుకుంటాం కదా, వాటర్ అంతా ఇందులోకి వచ్చేసి ఇలా కింద అయితే పడుతుంది. ఇది షింక్ దగ్గర ఇలా మనం సామాన్లు పెట్టుకున్నప్పుడు ఇలా పెట్టుకుంటే వాటర్ అంతా షింక్లోకి అయితే వెళ్ళిపోతుంది. మన కారిడార్లో వాటర్ అయితే ఉండదు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది కిచెన్కి అయితే. తప్పకుండా తీసుకోండి ఈ సామాన్లు స్టాండ్ అయితే. నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు ఈ స్టాండ్. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. చాలా బాగా మంచిగా ఉంటుంది అనమాట. ఇంత చిన్నదైనా సరే స్టోరేజ్ తక్కువగా అనిపించిన సామాన్లు అయితే ఎక్కువగానే పడుతుంది. వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్.
ఇవేనండి నేను తీసుకున్న కిచెన్ అప్లయన్సెస్. ఇవి కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ చాలామందికి రీచ్ అవ్వడానికి, వీడియో అయితే చాలామందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ప్లీజ్ అండి, అందరూ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి అయితే వెళ్ళిపోండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.